ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్ర దయచేస్తావయ్యా. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచి ఏకముగా కూడి ఇలా ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని సందర్భాన్ని బట్టే నీకే కోట్లాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభా, ఈ రోజు అంతటినీ నీ చేతులకు అప్పు చెప్తున్నాం ప్రభా. పరిశుద్ధపరచు, అభిషేకించు అయ్యా. ఇదిగో ప్రభు, మేము ఏ పని చేసినప్పటికీ ప్రతి పనిలో జయాన్ని, సఫలతను దయచేయండి అయ్యా. తండ్రి, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారు ఎగ్జామ్ రాసేటప్పుడు మంచిగా వారికి తెలియని నాలెడ్జ్ని, అండర్స్టాండింగ్ని దయచేయమని అడుగుతున్నాను రాజా. ఇదిగో ప్రభు, ఈ సమయంలో ఎవరెవరైతే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, జాబ్స్కి అప్లై చేస్తారో, లేకపోతే జాబ్ వచ్చింది కానీ లెటర్ రాలేదని ఆశపడుతున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చితమైతే దేవా, వారికి ఆఫర్ లెటర్ వచ్చేలా సహాయం చేయండి అయ్యా. జాబ్లో వారు జాయిన్ అయ్యేలా సహాయం చేయండి అయ్యా. ఆపర్చునిటీస్, వారి ముందున్న ప్రతి ఒక్క డోర్ని, తలుపుల్ని తెరవమని అడుగుతున్నాను రాజా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరెవరికి ఎటువంటి అవసరత ప్రార్థనలో ఉందో నాకు తెలీదు, కానీ ప్రభువా, ఈ ప్రార్థనలు వారు ఏకీభవిస్తుండగానే వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నానయ్యా. లార్డ్, వారి జీవితంలో ఒక క్రొత్త క్రియ జరిగించమని అడుగుతున్నానయ్యా. నూతన క్రియ వారికి జరిగించాయా. వారి జీవితంలో నూతన విజయాన్ని దయచేయ్యా. ఇదిగో ప్రభువా, వారి ముందున్న ఎరుకో గోడలు ప్రతి దాన్ని కొన్ని కూల్చివేయమని అడుగుతున్నాను రాజా. దేవా తండ్రి, వారికి ఎటువంటి అడ్డంకులు ఉండడానికి వీల్లేదు, వారికి ఎటువంటి స్ట్రగుల్స్ ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఏ దారి గుండా అయితే వెళ్తున్నారో ప్రతి దారిని నీవే సరళం చేయమని అడుగుతున్నాం రాజా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తాలను ఉంచమని అడుగుతున్నాను. మా ముందున్న ప్రతి డోర్ని తెరవండి అయ్యా. మా ముందున్న ప్రతి డోర్కి ఆజ్ఞాపిస్తున్నాను, ఎఫ్ఫతా నువ్వు తెరవబడును గాక అని ప్రకటిస్తున్నాను. దేవా, ఇంకా నువ్వు ప్రభువా, ఈ రోజంతా మేము ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్క మాటని పరిశుద్ధపరచు. నీకు హేయంగా ఏ మాట కూడా మేము మాట్లాడకుండా దేవా, మా మీద నీ కృప చూపించయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభువా, నీ సన్నిధిని తోడుకుని వెళ్ళే కృపను దయచేయండి. దేవా, నీ మహిమ మాలో కనిపించాలయ్యా, నీ తేజస్సు మాలో కనిపించాలి రాజా. ప్రభువా, నీవే సహాయాన్ని అందించమని, దేవా నీవే నీ తోడుని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.